అందరికీ నమస్కారము. నేను వచ్చేసి కషాయం చేసుకున్నాను. అది ఏ విధంగా చేసుకున్నాము, మనకు రకరకాల కషాయాలు వస్తాయి. ఒకటే కషాయమే ఎప్పుడు తాగలేం కదా. ఈ విధంగా కానీ కషాయం చేసుకున్నప్పుడు కడుపులో ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు పీరియడ్ టైంలో పొట్ట నొప్పిస్తాను కానీ ఈ కషాయం కానీ కొంచెము రిలీఫ్ ఇస్తుంది. అది ఏ విధంగా చూపిస్తాను. స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర పెట్టేసి దాంట్లో నీళ్ళు 1.5 గ్లాస్ నీళ్ళు వేసినాను. దాంట్లోకి కాస్త బెల్లం అయినా వేసుకోవచ్చు, లేదనుకో నేను లాస్ట్లో అయినా తేనె వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసిన ఈరోజు. దీంట్లోకి వచ్చేసి రోల్లోకి చెక్క, లవంగము, ఏలక్క, మిరియాలు కచ్చాపచ్చగా దంచేసిన బాగా దంచేసిన తర్వాత అది నేను బెల్లం వేసినా కదా, బాగా బెల్లం కానీ కరగల్ల కదా. ఇది వచ్చేసి ఒక 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత కాస్త పసుపు ఇప్పుడు వేస్తానని అంత పసుపు వేసేసిన. 1.5 గ్లాసు వాటర్ వేసిండేటివి 1 గ్లాస్ అయ్యేదాకా బాగా మరిగిచ్చేసినామంటేనా ఈ కషాయం రెడీ అయిపోతుంది. దీన్ని వడేసుకొని తులసాకులు కానీ పుదీనా కానీ మనకి ఏది అనుకూలమైతే అది, ఏది లేదనుకో కరేపాకు ఉంటుంది చూడు, అది కానీ వేసుకోవచ్చు. వేసుకొని కరేపాకు అయితేనే బాగా మరిగించుకోవాలా, కరేపాకు కాదు తులసి కాబట్టి నేను వడేసిన తర్వాత తులసి ఆకులు వేసుకొని వేడిగా మనం టీ, కాఫీ ఏ విధంగా తాగుతామో ఆ విధంగా తాగినామంటే మనకు ఏమన్నా కొంచెం జలుబు చేసినా, దగ్గు ఉన్న, కడుపులో ఇబ్బంది ఉన్నా రిలీఫ్ ఇస్తుంది. మనం మరొక